నీలాగా కేవలం స్కూల్కి వెళ్ళే పని ఒక్కటే కాదు నాకు ఇంకా చాలా పనులుంటాయి. ముందు నేను బజార్కి వెళ్ళాలి, ఆ తర్వాత అమ్మగారు పనులు చేసి పెట్టాలి. సరే, అదంతా నాకు తెలుసు. అలా గొడవ పడుతూ టైం వేస్ట్ చేస్తావా లేదంటే బయలుదేరుతావా? నేను ఆ గొడవ పడుతున్నాను, నేను కాదు నువ్వు. అరే చాలు చాలు, ఇలా వాదిస్తూ కూర్చుంటే నిజంగానే ఆలస్యం అయిపోతుంది. పదండిక. సరేగా నీ సాగర్, మందులు వేసుకున్నావా? నేనే గుర్తు చేశాను తనకి మందులు వేసుకోమని, లేదంటే తను మర్చిపోయేవాడు. అదేం కాదు, నాకు జ్ఞాపకం ఉందిలే. నేనేగా మందుల డబ్బా తెచ్చిచ్చాను నీకు. ఎంతసేపు అలా గొడవ పడతారు? వెంటనే స్కూల్కి వెళ్తారా లేదంటే బలవంతంగా స్కూల్కి పంపించమంటారా? పదండి. బాయ్ మమ్మీ, బాయ్ నాన్నమా. అలాగే, బాయ్ బాయ్. బాయ్ చిన్నమ్మ గారు. బాయ్ బాయ్ అమ్మగారు. అలాగే నీ కూడా బాయ్ బాయ్. అత్తయ్య, సాగర్ గురించి నాకు బెంగగా ఉంది. తను సంతోషంగా డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానంటున్నాడు. నిజానికి తన ఆరోగ్యానికి అది సరిపడదు. మా చిన్నాకేం కాదు, తను హాయిగా ఉన్నాడు. మీరంతా తనకి జబ్బు జబ్బు అంటూ జబ్బు మనిషిని చేసేస్తున్నారు. అదేం బాలేదు. అయినా పిల్లవాడికి డాన్స్ చేయడం ఆనందంగా ఉంటే అలాగే చేయని. అందుకే నేనేం వద్దనలేదు. లేదంటే